ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 116వ కీర్తన. రారి చూతము రాజసుతుడి రేయు జననమాయను. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. రారి చూతము రాజసుతుడి రేయి జననమాయను. రారి చూతము రాజసుతుడి రేయి జననమాయను. రాజులకు రాజు మెస్సియా, రాజులకు రాజు మెస్సియా, రాజితంబగు తేజమదిగో, రాజితంబగు తేజమదిగో. దూతగణములన్ తేరి చూడరే, దైవవాకులన్ దెల్పగా. దేవుడే మన దీనరూపున, దేవుడే మన దీనరూపున, ధరణి కరిగెని దినమున. కల్లగాదిది కలయుగాదిది, గొల్లబోయల దర్శనం. తెల్లగానదే తేజరిల్లెడి, తెల్లగానదే తేజరిల్లెడి. తారగాంచరే త్వరగరారే, బాలుడడుగో వేల సూర్యుల, బోలు సద్గుణశీలుడు. బాల బాలిక బాల వృద్ధుల, బాల బాలిక బాల వృద్ధుల, నేల గల్గిన నాదుడు. యూద వంశము నుద్ధరింపద, వీదుపురమున నుద్భవించే. యూద వంశము నుద్ధరింపద, వీదుపురమున నుద్భవించే. సదమలంబగు మదిని గొల్చిన, సదమలంబగు మదిని గొల్చిన, సర్వజనులకు సార్వభౌముడు, సర్వజనులకు సార్వభౌముడు. రారె చూతము రాజసుతుడి రేయి జననమాయను. రాజులకు రాజు మెస్సియా, రాజులకు రాజు మెస్సియా, రాజితంబగు తేజమదిగో, రాజతంబగు తేజమదిగో. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట క్షమాపణ దాయిచ్చేమని వేడుకొందము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృష్టించిన
భజించేనావాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనొచ్చు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనతైక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందునట్లు నిన్ను గూర్చియో నీ చిత్తమును గూర్చియో సరైన జ్ఞానమును నీ వాక్యముల దగ్గర విధేయతను మా యందు పరిశుద్ధాత్మలో వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన యొక్క కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచి వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించను. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయండి. ఆమేన్. అడ్వెంట్లోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. అంతరిక్షమా మహావర్షము వర్షించుము, ఆకాశ మండలము నీతిని కురిపించుగాక, భూమి నెరియలు విడిచి రక్షణ ఫలించుగాక. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ.
కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలకు సమాధానం నరులకయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతాన్నిచ్చుచున్నాము. కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపమును మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభలోచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతాము. ఓ ప్రభువా, మేము నీ చిత్తమును నెరవేర్చకుండా మా పాపములు మమ్మ ఆటంకపరుచుచున్నవి. ఇట్లు అడ్డగింపబడిన కార్యములను మేము శీఘ్రముగా నెరవేర్చగలుగునట్లు కృపగల నీ ప్రాయశ్చిత్తములను మాకు సహాయము చేయుటకై నీ శక్తిని పురికొలిపి నీ ప్రభావముతో మా యొద్దకు రమ్మని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములో జీవించచ్చు పరిపాలించునుండి నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, అడ్వెంటులోని 4వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం.
అడ్వెంటులోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఓదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిల్చును. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ్య దేవా, మమ్మును కనికరింపు. అడ్వెంటులోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుంచి 29వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుంచి, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనిడి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కొసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. స్మృశించి తెలుసుకొనిదన్నట్టియు మండుచున్నట్టియు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. నేను ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరూ న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్య వత్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించి మనం తప్పించుకొనిటు పోవట మరి నిశ్చయం కాదా? అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చుచున్నాడు. ఇంకొకసారి అను మాట చలింప చేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్లు చలింప చేయబడినవి బొత్తుగా తీసివేయబడినని అర్థం ఇచ్చుచున్నది.
అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవుని ప్రీతికరమైన సేవ చేయదము. ఎలా అనగా మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. ఈ వాక్యం ఎంత పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అడ్వెంటులోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 67వ వచనం నుండి చివరి వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. కలుగునుగాక. 67వ వచనం నుండి చదువుకుందాము. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగుచ్చుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వన కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణ నిత్య జీవమును నాయన ఉన్నవని నమ్ముచు ఉన్నాను. ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 109వ కీర్తన చింతలిదిక యేసు పుట్టెను అనే కీర్తన మనం కలిసి పాడుకుందాం. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున చింత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా
దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి స్తుతులో నరించిరి చుక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొనా చక్కగా బెత్లెహేము పురమున జోచిరి కానుకలిచిరి కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యుల గుటకు రండి వేగమే దీనులై సర్వమాన్యులై పాపమెల్లను పరిహరింపను రక్షకుడవతరించెను దాపు చేరిన వారికిడు కడు భాగ్యము మోక్ష భాగ్యము చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా చింత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబీకులారా, అడ్వెంట్లో 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా మనం విన్నాం. ఈవేళ మరి పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 1వ అధ్యాయం 67, 68 వచనాలు నాతో పాటుగా మీరు కలిసి చదవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం 67, 68 వచనాలు. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మపూర్ణుడై ఇట్లు ప్రవచించాను, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, ఇదిగో తండ్రి, అడ్వెంట్ కాలములో నాయనా 4వ ఆదివారపు ఆరాధనలో మేము ఇటు రీతిగా కలిసి నీ సన్నిధిలో మరి చక్కటి కీర్తనలు పాడుచు ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ సేవకుని ప్రభా వాక్య ప్రకటన కొరకు నిలవబెట్టి ఉన్నారు. నాయనా, మరుగుపరచండి, మా అందరితో మీరు మాట్లాడండి. వాక్య సత్యాలు మాకు నా ప్రభా మీరు బయలుపరచమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మరి ఒకసారి మరి శుభప్రదమైనటువంటి అడ్వెంట్ కాలములో ఈ ఆరాధనలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నటువంటి మరి ప్రియులైన కుటుంబాలకు, మీ పిల్లలకు కూడా యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున శుభాలు కలగాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఈవేళ దేవుని యొక్క వాక్యాంశాన్ని లూకా సువార్త 1వ అధ్యాయములో మనం చదువుకున్నటువంటి రీతిలో 68వ వచనం, ప్రభు అయిన దేవుడు, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక. ఆ పై వచనం 67వ వచనాన్ని చదువుతున్నప్పుడు, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించాను. ప్రియులారా, ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో మన యొక్క వాక్యాంశం జకర్యా గీతము. చెబుతారా అందరూ కూడా? జకర్యా గీతం. గడిచినటువంటి ఆదివారపు ఆరాధనలో మరియా గీతాన్ని
మనం ధ్యానం చేస్తాం. మరియా గీతము అనే దాన్ని మేరీస్ మ్యాగ్నిఫికెట్ అనే మాటతో మనం మరి ప్రభువుని స్తుతించింది మరియా అని జ్ఞాపకం చేసుకున్నాం. ఈవేళ జకరియా గీతానికి లాటిన్ ట్రాన్స్లేషన్లో బెనడిక్టస్ అనే మాట వాడబడుతుంది. బెనడిక్టస్ అనే మాట ఇది లాటిన్ మరి యొక్క ట్రాన్స్లేషన్, అనగా ప్రభువుని స్తుతించుట అనే మాట. గత వారము కన్య అయినటువంటి మరియా మరి ప్రభువుని స్తుతిస్తుంది. ఏమని స్తుతిస్తుంది, ఎలాగూ స్తుతిస్తుంది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నా ప్రాణము ప్రభువును గనపరుచొచ్చు ఉన్నది. ఎంత గొప్ప మాట! ఈ దినము ఈ జకరియా గీతములో కూడా తానట పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక. ఎవరు స్తుతించబడాలండి? ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక అని ఈ దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతూ ఉన్నది. కాబట్టి ఇది జకరియాస్ సాంగ్ అని, సాంగ్ ఆఫ్ జకరియా అని పిలువబడుతూ ఉన్నది. అంతేకాకుండా క్యాంటికల్ ఆఫ్ జకరియా అనే మాట వాడబడుతూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ దినాన్న జకరియా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై తాను ఇశ్రాయేలు దేవుడైనటువంటి ఆ యొక్క మరి దేవుని తాను స్తుతిస్తూ ఉంటూ ఉన్నాడు. బ్లెస్డ్ బి ది లార్డ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయేల్. ఎంత చక్కటి మాట అండి, ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి ప్రియులారా. చక్కటి మాట, ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి మాట అతడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు చెప్పండి స్తుతింపబడును గాక. ఇది జకరియా గీతము. జకరియా చెప్పుచున్నటువంటి ఆశీర్వాదం దేవునిని స్తుతిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ యొక్క జకరియా కొరకు ఒక మాట ఆలోచన చేస్తే లూకా సువార్తలో 1వ అధ్యాయములో 5వ వచనములో ఈ జకరియా తాను ఎవరు, ఎటువంటి వాడు, తన యొక్క క్యారెక్టర్ అనేది ఈ గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నది. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడు ఉండాను. అవును ప్రియులారా, జకరియా అతడు ఒక యాజకుడు అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అంతేకాకుండా మరి వీరట తన యొక్క భార్య కూడా ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. చూసారా, ఇక్కడ క్రీస్తు ప్రభువుకి జన్మ ఇవ్వటానికి కన్య మరియా తను పరిశుద్ధురాలు, విధేయురాలు కనుక దేవుడు తన యొక్క ప్రణాళికలో తన చిత్తము కన్య మరియను యేసు ప్రభు యొక్క జననము కొరకు అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాలు సరళము చేయటానికి ఒక దూత కావాలి. మరి యొక్క ప్రవక్తలు ప్రవచనాలు ప్రవచించారు. కాబట్టి ఆ దూత ఇక్కడ ఎవరి గర్భంలో జన్మించాలి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యాజకత్వాన్ని చేస్తున్నటువంటి ఈ జకరియా యొక్క తన యొక్క భార్య అయినటువంటి ఎలిజబెత్ గర్భంలో మరి జన్మించటానికి జకరియా కుటుంబాన్ని దేవుడు ఆయన ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకుంటానికి కలిగిన కారణం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వారట ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పున, 2 న్యాయ విధులు చెప్పున, 3 నిరపరాధులుగా వారు నడుచుకొనుచు, 4 దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మరి
యేసు ప్రభు వారి మార్గాలు సరళము చేయటానికి రావలసినటువంటి ఆ దూత మరి ఎవరి గర్భంలో జన్మించాలంటే ఇటువంటి 4 రకాల గొప్ప గొప్ప లక్షణాలు కలిగినటువంటి జకర్యా ఎలిజబెత్ల గర్భాల్లో జన్మించాలని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఆరాధనలో జకర్యా తాను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఆయన అంటున్నటువంటి మాట, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. చూసారా అండి, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే తాను ప్రవచిస్తూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ చదివినటువంటి వాక్య భాగములలో మనము 67వ వచనము నుండి మనము ఈ 79, 80 వచనాల వరకు చదువుకున్నాం. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఇక్కడ జకర్యాస్ ప్రాఫెసీ టువర్డ్స్ జాన్స్ మినిస్ట్రీ, యేసు ప్రభు యొక్క జనన విధానము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రవచనాలతో పాటుగా ఇక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్య కొరకు చక్కగా జకర్యా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే తను ప్రవచిస్తూ ఉంటున్నట్లుగా దైవవాక్యము వ్రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, యెహోవా జకర్యా అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ప్రియులారా, యెహోవాను స్మరించును అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జకర్యా అనే మాట హిబ్రూ వర్డ్, అది హిబ్రూ పదముగా చెప్పబడుచున్నది. అనగా గాడ్ రిమెంబర్స్, దేవుడు తనని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన ప్రణాళికలో తన చిత్తమును నెరవేర్చడానికి భూలోకములో కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రవచనాలు నెరవేర్పు, అలాగనే యోహాను యొక్క పరిచర్య కొరకు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి జకర్యా తను ప్రవచిస్తూ ఉన్నాడనే మాట పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. ప్రియులారా, అలాగనే ఈ యొక్క లూకా సువార్తలో 1వ అధ్యాయములో మనము చదివినటువంటి రీతిలో 67వ వచనం స్తుతి అనే మాటతో ఇక్కడ ప్రారంభమయ్యున్నది. ప్రియులారా, దేవునిని స్తుతించుట మంచిది అని 92వ సంకీర్తనలో వ్రాయబడింది. మానవుని యొక్క జీవితంలో స్తుతి అనేది మానవుని యొక్క స్థితిని మారుస్తూ ఉంది అని మరి యొక్క పెద్దల అభిప్రాయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. కనుక ఎల్లవేళలా కూడా మనము సంఘము విశ్వాసి రక్షకుడైనటువంటి దేవుని స్తుతించవలసినటువంటి ఆవశ్యకత ఉంటూ ఉన్నది. అంత మట్టుకే కాదు కానీ ఇక్కడ జకర్యా ఆయన పరిశుద్ధాత్మతో ఆయన ప్రవచిస్తున్నటువంటి ఆ ప్రవచనాలు ఆయన తన ప్రజలకు దర్శనమిస్తూ ఉన్నాడని, ఆయన విమోచిస్తాడని, రక్షిస్తాడని ఆయన తన ప్రవచనాలు ఆయన ప్రారంభించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ ప్రవచనాల యొక్క అర్థాన్ని ఒకసారి ముందుగా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యూదులకి ఉన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మిక, యూదులకు ఉన్న ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏమిటంటే విమోచకుడు వస్తాడు, అభిషక్తుడు అయిన రాజుగా ఆయన వస్తాడని వారి యొక్క నమ్మిక అని చెప్పబడుతూ ఉన్నది. ప్రియులారా, అలాగే యూదా వేదాంతములో అప్పటికే మత సంబంధమైన లేక యాజక సంబంధమైన విమోచకుడు వస్తాడనే ఒక తలంపు వారికి కలిగి ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ జకర్యా దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆయన ఓ చక్కటి ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడు. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అని మొట్టమొదటిగా యేసు ప్రభు వారి యొక్క జన్మము కొరకు ఆయన ప్రవచిస్తూ ఉంటున్నట్లుగా చూస్తున్నా. అలాగుని యేసు ప్రభు యొక్క జననమును గురించినటువంటి ప్రవచనాన్ని కూడా ఒక్కసారి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 750 సంవత్సరాలు పూర్వమే
ప్రవక్తలు యేసు ప్రభు వారి జననమున కొరకు ప్రవచించారు కదా. ఆ ప్రవచించినటువంటి ప్రవచనాలు యెషయా 9:6 చూస్తూ ఉంటున్నప్పుడు మనం ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టాను. అవును ప్రియులారా, ఇప్పుడు 750 సంవత్సరాల పూర్వము ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలు నెరవేర్పు మరి ఇప్పుడు జరుగుచూ ఉన్నది. కాబట్టి ఈ జకర్యా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే. పాత నిబంధన గ్రంథములో ఆ ప్రవక్తలకు దేవుడు చేసిన, ప్రజలకు దేవుడు చేసిన వాగ్దానాలు తన యొక్క ప్రవక్తల ద్వారా ఆయన బయలుపరిచినటువంటి ప్రవచనాల ప్రకారముగా ఇక్కడ జరుగుచూ ఉన్నదని చెప్పటానికి ఇక్కడ జకర్యా పరిశుద్ధాత్మతో ఆయన నింపబడినటువంటి వాడిగా ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అని ఆయన తన యొక్క ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉంటున్నట్లుగా ఈ దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అంత మట్టుకే కాదు, కానీ ఇక్కడ మరొక మాట ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ చదివినటువంటి లూకా సువార్తలో 1వ అధ్యాయములో 67వ వచనము నుండి మనం 80వ వచనం వరకు కూడా ప్రతి మాట కూడా మనస్సులోనికి తెచ్చుకొని మనం మరి ఒకసారి దానిని స్మరణ చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ వాక్యపు లోతులలోనికి మనం వెళ్ళటానికి అవకాశం ఉన్నది ప్రియులారా. ఈ చదివినటువంటి ఈ భాగాన్ని ఆలోచన చేస్తే ఇక్కడ మొదట ప్రవచనాలు నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము అయితే, రెండవ భాగము ఈ యొక్క జకర్యా కుమారుడైనటువంటి యోహాను క్రీస్తు ప్రభువునకు ముందుగా మార్గం ఆయన సరళము చేయటానికి రానయ్యున్నటువంటి దూత అనే 2 వర్తమానాలు ఈవేళ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈవేళ లూకా సువార్తలో 1వ అధ్యాయములో 67వ వచనం నుండి 80వ వచనం వరకు చదివినటువంటి వాక్య భాగాల్లో ఇక్కడ 3 మాటలు నేను మొట్టమొదటిగా మీకు పరిచయం చేస్తూ ఉంటున్నాను. ఒకటి ప్రొఫెసీ అనగా ప్రవచనాలు, రెండవది ప్లాన్ అనే మాట. ఎందుకు ఈ యొక్క జకర్యా కుమారుడైనటువంటి యోహాను ఆయన క్రీస్తు ప్రభుకి ముందుగా ఆయన రావాల్సి ఉన్నది. మూడవది ఆలోచన చేస్తే ఇక్కడ పర్పస్, దేని కొరకు యేసుక్రీస్తు ప్రభు వస్తున్నారు, దేని కొరకు యోహాను ఈ లోకములో ఆయన జన్మిస్తూ ఉన్నాడు అనే ఈ 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి ప్రొఫెసీ, రెండవది ప్లాన్, మూడవది పర్పస్ అనే మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని మొట్టమొదటిగా మరి క్రీస్తు ప్రభు కొరకు, లోకరక్షకుడు కొరకు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రవచనాలు నెరవేర్పు అనే మాట మనం తప్పనిసరిగా క్రిస్మస్ పండగ అయ్యే వరకు కూడా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత వచ్చి ఉన్నది. కన్యక గర్భవతి అయి కుమారుని కొనను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడను. యేసు ప్రభువు కొరకు మరొక ప్రవచనం, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించెను. ఇటువంటి ప్రవచనాలు అన్నీ కూడా ఇవి పాత నిబంధన గ్రంథములు, ఇవి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినటువంటి ప్రవచనాలు నూతన నిబంధనలు నెరవేర్పుని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ప్రొఫెసీస్ అనగా ఈ ప్రవచనాలు ప్రవక్తలు ప్రవచిస్తారు. దేవుని యొక్క ప్రవచనాలు, ఈ యొక్క ప్రవక్తలు దేవుని నోటికి నోరుగా ఉండి వారు మాట్లాడాలి. కాబట్టి దేవుడు తన ప్రవక్తల ద్వారా పలికించినటువంటి ఆ ప్రవచనాలు నెరవేర్పు జరుగుతూ ఉన్నది. అందుకని
ఈ మొట్టమొదటిగా ఈ 3 మాటల కొరకు మరి ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ 3 మాటలు ఏంటంటే, ఒకటి ప్రాఫెసీ, రెండవది ప్లాన్, మూడవది పర్పస్. ఈ 3 కూడా నెరవేరుచున్నాయి. కాబట్టి జకర్యా ఆత్మపూర్ణుడై ఆయన మరి దేవుణ్ణి స్తుతించడానికి కలిగిన ప్రాముఖ్యమైన కారణం, ప్రభు అయినటువంటి ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను. చూసారా ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మన యేసుక్రీస్తు ప్రభువుకి ఇమాన్యుయేల్, గాడ్ అనే మాట, దేవుడు మనకు తోడు అని అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఒక సేవియర్, రక్షకుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన రిడీమర్ అనగా విడిపించేవాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్యములో ఎందుకు ఇక్కడ ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడునుగాక అని తాను ఆత్మపూర్ణుడిగా ప్రవచనం చేస్తున్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయనట ఎవరు ప్రవచనాలు నెరవేర్చటానికి పరలోకమును విడిచి భూలోకములో కన్యమరియ గర్భములో ఉద్భవించినటువంటి ఆ పసిబాలుడైనటువంటి క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను. అవును ప్రియ దేవుని పిల్లలారా, లోకమంతా కూడా పాపము చేసింది. అనగా పాపము ఎక్కడి నుండి ఉద్భవించింది? ఆజ్ఞ అతిక్రమము నుండి పాపము ఉద్భవించింది. ఈ పాపము పోగొట్టుకోక ఈ యొక్క పాపాన్ని దాచుకుంటం వలన ఏమైందంటే అది పరిపక్వ స్థితికి వచ్చింది. పరిపక్వమైనటువంటి ఈ పాపము దాని యొక్క రిజల్ట్ ఎంతవరకు తీసుకుని వచ్చింది అని ఆలోచన చేస్తే మరణము వరకు తీసుకుని వచ్చింది ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేని నుండి అట పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి ఆయన మనలను విమోచన ఆయన కలుగు చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అంతమట్టుకే కాదు, కానీ తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను. చూసారా చక్కటి మాట, రిడమ్షన్ అనే మాట, విడుదల, విమోచన. ఇక్కడ సాల్వేషన్ అనే మాట మనం చూస్తున్నాం. ఎవరెవరి నుండి అండి? మన శత్రువుల నుండి, మనలను ద్వేషించే వారందరి చేతిలో నుండి. లోకములో మనకు శత్రువు అపవాది, మీ విరోధియగు అపవాది ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచు ఉన్నది. అలాగనే కొరింథీ పత్రికలో దైవవాక్యం అంటుంది, మన కడపటి శత్రువు మరణము. మరణము మానవుని మృంగాలని అది కనిపెట్టుచు ఉంటుండగా ఇదిగో అపవాది అయినటువంటి శత్రుబారి నుండి, అలాగనే మరణమనే శత్రుబారము నుండి, అలాగే మనలను ద్వేషించుచు ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారి చేతిలో నుండి ఆయన తప్పించి ఆయన రక్షణ కలుగు చేశాడు. రక్షణ అనే మాట 2 విధాల జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి భౌతిక సంబంధమైనటువంటి శారీరక రక్షణ, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ. అందుకనే దేవుని యొక్క వాక్యము మరి ఈ విధంగా మాట్లాడుతున్నది. ఈ యొక్క శరీరమునే కాదు, శరీరమును ఆత్మను నశింపచేయు దేవునికి మిక్కిలి భయపడుదుము అని దేవుని యొక్క వాక్యము ప్రియులారా. మరి భౌతిక సంబంధమైనటువంటి రక్షణ మన పాత నిబంధన గ్రంథములో మన శత్రువులు అయినటువంటి ఐగుప్తీయులు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను వెనక తరుముచు వారు వచ్చుచూ ఉంటున్నప్పుడు భౌతిక సంబంధమైనటువంటి ఆ రక్షణ కూడా మన దేవుడు కలుగు చేసి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుడు భౌతిక సంబంధంగాను ఆత్మ నశించిపోకుండాను కూడా
రెండు రకాలు రక్షణ ఆయన కలుగు చేసే రక్షకుడైనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. అంత మట్టుకే కాదు, కానీ ఆయన ఆది నుండి తన ప్రవక్తల నోట ఆయన పలికించాడు. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకు మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేశాను. అవును ప్రియులారా, ప్రభు మనలను శత్రువుల బారి నుండి ఆయన తప్పించటానికి ఆయన వచ్చి ఉన్నాడు. అంతేకాదు, మనల్ని ద్వేషించే వారందరి చేతిలో నుండి తప్పించి రక్షించటానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఇది ప్రవక్తల ద్వారా ఆయన పలికించినటువంటి మాటలే. అయితే అబ్రహాముతో తాను చేసినటువంటి ఆ యొక్క ప్రమాణాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతా నిర్భయలమై అనగా భయము లేనటువంటి వారముగా ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా ఆయనను సేవించుటకు అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేశాను. చూసారా, ఎందుకు మానవ జీవితానికి ఆయన రక్షణ ఇచ్చాడు, ఎందుకు ఆత్మ నశించిపోకుండా ఆయన రక్షణ ఇచ్చాడు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనమట జీవితకాలమంతా కూడా శత్రువుల చేతి నుండి విడిపింపబడి నిర్భయులముగా జీవిస్తూ ఆయన సన్నిధిలో ఎలాగుండాలట మనం అందరమును కూడా నీతిగాను మనము పరిశుద్ధముగాను ఆయనను సేవించాలని ఆయనట మనకి రక్షణ కలుగు చేశాడు అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉన్నది. ప్రియులారా, చూసారా ఎంత చక్కటి శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు మన తండ్రి అయినటువంటి దేవుడు చేస్తున్నాడు. పాత నిబంధన కాలంలో తన వాగ్దానాలు ఆయన నెరవేర్చటానికి ఆయన తన ప్రవక్తలకు ద్వారా చేసినటువంటి ప్రవచనాలు ఆయన క్రీస్తు ప్రభు యొక్క జననము ద్వారా ఆయన నెరవేరుస్తూ ఆయన వాగ్దానాలు ఆయన నెరవేరుస్తూ ఎందుకు మనలను విడుదల చేస్తున్నాడు, విడిపిస్తూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే మనం రక్షించబడటానికి అని తెలియచేసి మనం ఎందుకు రక్షించబడాలి, మనం రక్షణలోనికి రావాలి అంటే ఆయనను నీతిమంతులముగా ఆయనను మనము పరిశుద్ధులముగా మనము ఆయనను సేవించటానికి ఆయన ఈ రక్షణ ఆయన కలుగు చేశారు అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉన్నది. ప్రియులారా, ఈ కారణాలు అన్నిటిని బట్టి కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఒకటి పాత నిబంధన గ్రంథములో వాగ్దానాల యొక్క నెరవేర్పు, పాత నిబంధన గ్రంథములో ప్రవచనాల నెరవేర్పు, రక్షకుడైన క్రీస్తు ప్రభు లోకానికి రావటం అనేది ఒక గొప్ప ప్రవచనమైన నెరవేర్పు. వీటన్నిటిని బట్టి ఇవన్నీ నెరవేర్చు ఉంటుండగా జకర్యా ఆత్మపూర్ణుడిగా ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఆయన దేవునిని ఆయన స్తుతిస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, 76వ వచనంలో అంటాడు, మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతిని ప్రవక్తవనబడదు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ఇంతవరకు మొదటి భాగములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు సేవియర్ ఆఫ్ క్రైస్ట్, లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువును కూర్చున్నటువంటి వాగ్దానము, ఆ వాగ్దానాలు నెరవేర్పు, ఆ రక్షకుడు భూలోకానికి రావటానికి కారణం భూలోకములో పాప బంధకముల మరణ బంధకముల చేత ఉన్నవారిని విడిపించటానికి విడుదల చేయటానికి ఒక ప్రణాళిక ఏమిటి అంటే ఆయన రక్షణ అనే మాటలు మొదటి భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ జకర్యా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఆయన ఈ చక్కటి యొక్క ప్రవచనాన్ని ఆయన ప్రవచించాడు అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, దేవుడు తన యొక్క తన ప్రణాళిక బద్ధంగా ఎప్పుడు ఎవరిని ఏ విధంగా విడుదల చేయాలి. అవును, యేసు ప్రభు యొక్క జననము ఒక ప్రణాళిక బద్ధంగా అది జరిగింది.
ప్రవచన రీతిగా అది జరిగించి, అంత మట్టుకే కాదు, లోక రక్షణ కొరకు ఆయన జననము జరిగింది. ఇక ఈ 79వ వచన ప్రకారంగా ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు పరలోకాధికారి, పరలోక ప్రభు యొక్క మరి ప్రియస్తుతుడు ఆ యేసయ్య భూలోకానికి అరుదేస్తూ ఉంటున్నప్పుడు ఈ మార్గాలు సరళము చేయటానికి ఒక దూత కావాలి. ఆ దూత కూడా పరిశుద్ధుడిగా ఉండాలి, పవిత్రుడిగా ఉండాలి, దేవుని యొక్క శక్తిని నింపుకున్నవాడిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్న రీతిలో జకర్యాకు ఉన్నటువంటి ఆ గుణగణాలను బట్టి ఆ జకర్యా ఎలిజబెతుల యొక్క గర్భములో ఈ యొక్క మరి యోహాను అనే ఆ దూత జన్మించాడు. అతనికి ఇవ్వబడినటువంటి బాధ్యతల కొరకు మనం ఆలోచన చేద్దాం. అంత మట్టుకే కాదు, బాధ్యతల కన్నా ముందుగా ఆయన యొక్క ఔన్నత్యము, ఆయనకున్నటువంటి ఆ పరిశుద్ధత, గొప్పతనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు లూకా సువార్తలో 1వ అధ్యాయంలో 14వ వచనములో అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు వైపునకు వారిని త్రిప్పును. చూసారండి ఎంత మరి యోహాను మీద ఉన్నటువంటి భారం. క్రీస్తు ప్రభు వారికి ముందుగా 6 మాసాలు ముందుగా లోకములో తాను జన్మించాడు. పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు అయినటువంటి జకర్యా ఎలిజబెతుల గర్భములో తాను ప్రణాళికాబద్ధంగా తాను జన్మించాడు. అతడట దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉన్నాడు. అంత మట్టికే కాదు, ద్రాక్షారసము కానీ మద్యము కానీ త్రాగనివాడు అయి ఉన్నాడు. అతడు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీలో అనేకులనట ప్రభు వైపునకు మరి ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పటానికి ఆయన వచ్చాడు. ఈ యోహాను గారి కొరకు మత్తయి సువార్తలో 3వ అధ్యాయములో ఉన్నటువంటి ఒక మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 4వ వచనంలో యోహాను ఒంటి రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. చూసారా ఎంత చక్కటి ఆ యొక్క సాక్ష్యము యోహాను తాను కలిగి ఉన్నాడు. అందుకని లూకా సువార్తలో 1వ అధ్యాయంలో 17వ వచనములో మరి అతడు చేయవలసినటువంటి కార్యక్రమాలు, బాధ్యతలు ఉన్నాయి. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై. జాగ్రత్తగా గమనించాలి. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళెను. ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా ఆయన వెళ్ళెను. అయితే ఈ యోహాను జననానికి కలిగినటువంటి ఆ పర్పస్ ఏమిటి, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అని మనం కొన్ని ప్రవచనాలు ఆలోచన చేస్తే, ఇక్కడ లూకా సువార్తలోనే 1వ అధ్యాయములో 79వ వచనంలో ఆయన మార్గములను సిద్ధపరచుటకై. ఎవరి మార్గాలు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గాలు సిద్ధపరచటానికి ప్రభువునకు ముందుగా నడుతూ. అంత మట్టుకే కాదు, యేసు ప్రభు వారి కొరకు ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు యోహానుని నీవు ఎవరివి, మెస్సియావా, ఏలియావా, ఎవరివి అని ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు యోహాను యొక్క గొప్పతనం, ఆయన తగ్గింపు ఆలోచన చేస్తున్నప్పుడు, నేను నీటితో బాప్తిసం ఇస్తూ ఉన్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే మరి ప్రముఖుడు, శ్రేష్టమైన వాడు, ఆయన చెప్పుల వారనైనాను నేను విప్పుటకు యోగ్యుడను కాను, ఆయన అగ్నితోను పరిశుద్ధాత్మతోను బాప్తిస్మం ఇస్తాడు అని ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియులారా, చూసారా తన తల్లిదండ్రుల యొక్క నీతిమత్వం, యోహాను యొక్క భక్తితత్వం, మరి ప్రభువు కొరకు వారి సమర్పణ. చూసారా దేవుని యొక్క ఈ యొక్క మరి ప్రణాళిక, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశ్యాలు, తలంపులు ఎంత గొప్పగా ఉన్నాయో. కాబట్టి అటువంటి వ్యక్తిని యేసు ప్రభు వారి యొక్క మార్గాలు సరళము చేయటానికి
దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు కనుక లూకాసు ఇక్కడ మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. చూసారా అండి? ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనములో, ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ఆయన ప్రకటన చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక కొరకు ఇక్కడ బాప్తిసం ఇచ్చుచున్నటువంటి యోహాను పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎంతో గొప్పది. దేవుని యొక్క ఉద్దేశ్యాలు ఎంతో గొప్పవి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. నీవు ఎవరివి అంటే అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియులారా, చూసారా యోహాను యొక్క జననము ఎంత ప్రత్యేకంగా ఉన్నదో. ఈ యోహాను యొక్క జననము కొరకు ఒక మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, మరి తన తండ్రి అయినటువంటి జకరియా తన యొక్క యాజిక క్రమము చెప్పున, తన వంతు చెప్పున ఆయన ధూపము వేయిచూ ఉంటుండగా, ఆ ధూపము వేదిక కుడివైపున గబ్రియేలు దేవదూత నిలవబడి అంటుంది, నీ ప్రార్థన వినబడింది, నీ కుమారుడు కలుగుతాడు, వాగ్దాన పుత్రుడు అనే మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క దయను పొందుకున్నటువంటి కుటుంబం తన తల్లి గొడ్రోలు అని పిలువబడుచున్నది. దేవుని యొక్క చిత్తము యాజకుడు అయినటువంటి జకరియా పట్ల ఎంత గొప్పగా ఉన్నది చూచారా. కాబట్టి అటువంటి ఆ యొక్క యోహాను విషయంలో తన యొక్క బాధ్యత ఏమిటి అంటే, ప్రభువు మార్గము సిద్ధపరుచుడి, ఆయన త్రోవలు సరళము చేయాలి. ఈ విధముగా అరణ్యములు కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినటువంటి మాట నెరవేరుతూ ఉన్నదని వ్రాయబడుతూ ఉన్నది. ప్రియులారా, ఆ తరువాత యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. చూసారా ఈ యొక్క యోహాను గారి యొక్క గొప్పతనం. అందుకనే జకరియా యేసు ప్రభు వారి యొక్క జననము కొరకు, ఆయన విమోచించే విమోచన కొరకు, ఆయన ఇచ్చే రక్షణ కొరకు, ఆయన ప్రణాళిక కొరకు దేవునిని ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడే స్తుతిస్తూ ఈ చక్కటి సందేశాలు ఆయన ఇచ్చినట్లుగా చూస్తున్న 2వ భాగములో అటువంటి పరిశుద్ధుడు పవిత్రుడు యేసు ప్రభు యొక్క మార్గం సరళం చేయటానికి, ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక పైలట్గా ఆయన మార్గం సరళం చేయటానికి ఆయన పంపబడినటువంటి ఒక దూత. ఈ మాటలు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి జకరియా దేవునిని స్తుతిస్తూ ఆయన ఈ విధంగా ప్రభువుని గనపరుస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మరలా నేను ముగింపులో జ్ఞాపకం చేస్తున్నాను. జకరియా యొక్క ప్రవచనము, ఆ జకరియా ప్రవచించటములో 3 రకాలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఒకటి ప్రాఫెసీ, 2వది ప్లాన్, 3వది ఆలోచన చేస్తే పర్పస్ అనే మాట. ఈ 3 కూడా ఇక్కడ దేవుడు తన చిత్తాన్ని ఆయన నెరవేర్చి ఉన్నాడు కనుక ఈయన ఎంతో ఆత్మవశ్యుడిగా, ఆత్మతో నింపబడినటువంటి వాడిగా ఈ గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఆయన మార్గం సరళం చేయటానికి ఇదిగో వచ్చుచున్నటువంటి యోహాను, ఇదిగో ఇటువంటి మరి గొప్ప దేవుని యొక్క పిలుపు కలిగిన వాడు, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వాడు,
అతడు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. లూకాసు వార్తలు అంటాడు, అతడు పుట్టినందున అనేక మంది సంతోషించారు అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది. కనుక ఈ యొక్క మరి అడ్వెంట్లో 4వ ఆదివారపు ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో రకాలు తన యొక్క కార్యాలు ఆయన జరిగించి ఆయన మహిమ పొందాడు. ఇప్పుడు మన జీవితంలో మనం దేవుణ్ణి ఏ విధంగా స్తుతిందాం? మరియ తల్లి గీతములో దేవుణ్ణి ఘనపరిచింది. జకరియా గీతములో ప్రభువుని ఆయన ఘనపరుస్తున్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన చిత్తము నెరవేర్చబడి ఉన్నది, ఆయన ప్రవచనాలు నెరవేర్చబడి ఉన్నవి. ఆయన పాప శృంఖలములో, దాస్యములో, బంధకములలో ఉన్నవారు, మరణ బంధకములలో ఉన్నవారిని విడిపించడానికి ప్రణాళికాబద్ధంగా ఆయన వచ్చాడని ప్రవచించే ప్రవచనాలు నెరవేరే విమోచించాడు, విడుదల చేశాడు. కాబట్టి ఆయన స్తుతిస్తూ ఉంటుండగా ఈ వాక్య ధ్యానాల్లో ఉన్నటువంటి మన కుటుంబాలు, మన జీవితాల్లో ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఏ విధంగా స్తుతిందాం? ఏ విధంగా స్తుతించాలి? ఎంతవరకు స్తుతించాలి? ఆలోచన చేస్తున్నామా ప్రియులారా? పాపులమైన మానవులకు దేవుడిచ్చిన ఆధిక్యత, ఆయన ఘనపరచటానికి దేవుడు మనకిచ్చినటువంటి కృప, ఆయన స్తుతించడానికి ఆయన ఇచ్చిన ఆయుష్కాలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మన జీవితంలో మనమును కూడా జకరియా వలె మన జీవిత కాలం అంతా కూడా స్తుతించటానికి, కీర్తించటానికి, కొనియాడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శోధ హృదయము కలుగ చేయము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నిదానములో నుండి నన్ను త్రోసివేయకము, నే పరిశుద్ధాత్మను నాయదనండి తీసివేయకము, నిరాశనంద మోనాకుమారాల పుట్టించుము, సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకే వందనాలు. ప్రభువా, గడిచినటువంటి నాయన మరి యొక్క ఆదివారము నుండి ఆదివారం వరకు సురక్షితముగా కాచి కాపాడి మరలా తిరిగి అడ్వెంట్ 4వ ఆరాధనలో స్తుతించే భాగ్యం మాకు ఇచ్చారు. వందనాలు దేవా. మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని మీరు దీవించండి నాయనా. జకరియా వలె మేము కూడా నాయన అనుక్షణము మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు కలుగు చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలు దీవించండి.
అలాగనే ప్రభా చంటి బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, వారి విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు ప్రార్థిస్తున్నా. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. వృద్ధులైన వారి కొరకు ప్రార్థిస్తున్నా. నాయనా, కరోనా వంటి నాయనా భయంకరమైన పరిస్థితుల్లో మరలా తిరుగుబాటు చేయకుండా అగ్నికి ఆహుతి చేయండి. అలాగనే ప్రభువా మరి సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాం. అందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక రకాల వ్యాధి బాధలతో నాయనా హాస్పిటల్లో ఉన్నవారు, చికిత్స పొందుతున్న వారిని దర్శించి స్వస్థపరచండి. నాయనా, స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు, కుటుంబాల కొరకు, వారి క్షేమము, రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా, ఇదిగో క్రైస్తవ లోకము అడ్వెంట్ కాలము మరి క్రిస్మస్ దినాలలో ఉన్నది. క్రిస్మస్ పండగలు మరి జరుపుకునే తండ్రి సమయాలు, క్రిస్మస్ ఆరాధన సమయాలు కొరకు ప్రార్థిస్తున్నా. నాయన, వాచ్ నైట్ సర్వీస్ జరుపుకునే సమయం కొరకు ప్రార్థిస్తున్నా. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే నాయన సమయం కొరకు ప్రార్థిస్తున్నా. వేటి వలన నాయన ఎటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు కలుగకుండా నాయన సాతానును తండ్రి నాయన మీరే ప్రభువా చెదరగొట్టుమని ప్రార్థిస్తూ ఉన్నాం. భక్తిభావముతో, భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో, ఆయురారోగ్యాలతో నాయన బంధుమిత్రులతో ప్రతి ఒక్కరూ కూడా నాయన ఈ యొక్క చక్కటి క్రిస్మస్ పండగ, నూతన సంవత్సర పండగ వేడుకల ద్వారా నిన్ను గణపరచాలి. నాయన, నూతనమైన కార్యాల కొరకు ఎదురు చూస్తున్న, నూతన జీవితం కొరకు ఎదురు చూస్తున్న, నూతన సాక్ష్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. దేవా, ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చెప్పున దీవించమని ప్రార్థిస్తున్నా. పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఉదయకాలము కూడా అందిస్తూ ఉన్నటువంటి నాయన ఉదయకాలపు ఆరాధన, అలాగనే ప్రభువా ఇదిగో తండ్రి ప్రతి దినము కూడా A to Z నాయన మరి యొక్క క్రిస్మస్ నా ప్రభా ఆల్ఫాబెట్స్ నాయన మరి చక్కటి ప్రభ సందేశాలు ఇస్తున్న నీ కుమార్తె రాజీ ప్రియాంకను బట్టి కూడా నీకే స్తోత్రాలు. అలాగే ప్రభా 1వ తారీఖులు జరుగుతున్నటువంటి మరి యొక్క ప్రెజెంట్ వర్షిప్ను బట్టి స్తోత్రాలు. యవన బిడ్డలు ఇంకా అనేకమైనటువంటి నూతన కార్యాలు చేపట్టి జరిగించడానికి శక్తి, సామర్థ్యాలు, ప్రార్థన బలం కలుగు చేయండి. అలాగనే తండ్రి వాక్యము ద్వారా అనేక మంది నా ప్రభా దేవా నీకు సాక్షులుగా ఉండటానికి, నీ యొద్దకు తిరిగి రావటానికి నీ సహాయము కొరకు ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించము. శోధంలోనికి తెక్క కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలానే యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల